ఇక హైదరాబాద్ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం గంట నుంచి కూడా భారీగా వర్షం నమోదవుతోంది. హైదరాబాద్ లోని పలు చోట్ల భారీగా వర్షం కురుస్తోంది. క్యుములోనింబస్ మేఘాలన్నీ హైదరాబాద్ వ్యాప్తంగా వ్యాపించడం వల్ల భారీగా వర్షం అయితే దంచి కొడుతోంది. ఏదైనా తప్పకని పరిస్థితి అయినా లేదా ఎమర్జెన్సీ పరిస్థితి అయితే మాత్రమే బయటికి రండి. లేదు అంటే మీరు బయటకు వచ్చినట్లయితే మ్యాన్ హోల్స్ లో చిక్కుకోవడమో లేదంటే ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోవడమో జరుగుతోంది. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ అయి ఉంటాయో తెలీదు. రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ఎవరు కూడా బయటికి రావడానికైతే సాహసించొద్దు. ఇది మీ జాగ్రత్త కోసమే చెప్తున్నాము. ఎవరు కూడా తప్పని పరిస్థితి అయితే మాత్రమే బయటికి రండి. లేదంటే బయటికి రాకుండా ఇంట్లో ఉండడమే చాలా బెటర్. ఎందుకంటే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా భారీగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక రేపు వరలక్ష్మి వ్రత నేపథ్యంలో మార్కెట్లన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. ఇక ప్రజలంతా కూడా రేపు పూజా సామాగ్రికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి బారులు తీరారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రజలంతా కూడా చాలా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు మీకు చెప్పే హెచ్చరిక ఏంటంటే ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రావద్దు. ఆ తప్పని పరిస్థితి అయితే మాత్రమే. అసలు హైదరాబాద్ లో వాతావరణం ఏ విధంగా ఉంది, ఏ ప్రదేశాల్లో వర్షాలు పడుతున్నాయి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. రైట్ అంజుమా, మీరెక్కడ ఉన్నారు? ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమంటున్నారు? వ్యాప్తంగా వర్షం దంచి కొడుతుంది. ఉదయం నుంచి విపరీతమైనటువంటి ఉక్కపోత ఎండ తీవ్రతతో అల్లాడిపోయారు జనం. ఇక సాయంకాలం సమయంలో ఒక్కసారిగా నగర వ్యాప్తంగా క్యుములోనింబస్ మేఘాలు అనేవి కమ్మేశాయి. దీంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కూడా హైదరాబాద్ వ్యాప్తంగా మనకు 3 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం అయితే నమోదయ్యింది. ఇక రానున్న 2-3 గంటల పాటు కూడా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇందాక మీరు చెప్పినట్లుగానే రేపు శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతము. దీంతో పూజా సామాగ్రి, పండ్లు, పూలు ఇవన్నీ కొనుగోలు చేసేందుకు నగరవాసులందరూ కూడా తమకు అందుబాటులో ఉన్నటువంటి మార్కెట్లకైతే వెళ్లడం జరిగింది. దీంతో వాళ్ళందరూ ఒక్కసారిగా వర్షంలో చిక్కుకుపోయారు. అయితే సాయంకాలం సమయం కావడము, అదేవిధంగా చాలా మంది ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఇతరత్ర అవసరాల మీద బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ వర్షంలో చిక్కుకుపోవడం జరిగింది. దీంతో రోడ్ల మీద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. సాధారణంగానే హైదరాబాద్ లో సాయంకాలం సమయంలో భారీ వర్షం కనుక కురిసినట్లయితే ఎక్కడికక్కడ కూడా మనకు రోడ్లన్నీ వరద నీటితోటి నిండిపోయి ఉంటాయి. ఇక కిలోమీటర్ల మేర మనకి ట్రాఫిక్ జామ్ అయిపోయి వాహనదారులందరూ రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. ఇక సాయంకాలం సమయంలో ఒక్కసారిగా మనకి నగర వ్యాప్తంగా వాతావరణం మారిపోయి క్యుములోనింబస్ మేఘాలు అనేవి ఇటు నగర వ్యాప్తంగా కూడా పూర్తిగా కమ్మేయడం జరిగింది. అంటే నల్లటి మేఘాలు నగర వ్యాప్తంగా కూడా మనకు కమ్మేశాయి. దీంతో నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో కూడా ప్రస్తుతం కుండపోత వర్షం అయితే కురుస్తోంది. ఇక లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మరీ ప్రధానంగా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని జిహెచ్ఎంసీ అదేవిధంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీం హైడ్రా ఎప్పటికప్పుడు వారికి అలర్ట్స్ ని పంపిస్తోంది. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి కూడా ఇటు ప్రజలకి అదేవిధంగా సంబంధిత అధికారులకు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ అనేవి అయితే వెళ్తున్నాయి. ఒక్కసారి మీరు నా వెనకాల విజువల్స్ ని కూడా చూడొచ్చు. మొత్తం రోడ్డంతా కూడా మనకు వరద నీటితోటి నిండిపోయి ఉంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి అదేవిధంగా వచ్చి మరి 2 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు విపరీతమైనటువంటి ఎండ, ఉక్కపోత వాతావరణం, దీంతో పాటు మనకి ఇటు ఋతుపవన ద్రోణి అదేవిధంగా ఉపరితల చక్రవాత ఆవర్తనాలు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ ప్రభావము అదేవిధంగా ఎండ కారణంగా ఈ రెండింటి కారణంగా తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచననైతే వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు అలర్ట్స్ అయితే జారీ చేస్తోంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి నగరంతో పాటు పలు జిల్లాలకైతే అధికంగా వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో భారీ వర్షాలను సూచిస్తూ ఎల్లో అలర్ట్స్ ను కూడా జారీ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే కొన్ని జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ని వాతావరణ శాఖ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆరెంజ్ అలర్ట్ అంటే ఆ కలర్ ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఇటు హైదరాబాద్, గద్వాల్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట ఈ జిల్లాలలో మనకు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఇక మరికొన్ని జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. సో గత కొన్ని రోజులుగా చూస్తున్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా మనకు విపరీతమైన ఎండ, ఉక్కపోత వాతావరణం కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందో
మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మనకు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు పడతాయి అనే దానికి ఇండికేషన్. ఎండలు బాగా ఉన్నప్పుడు చూసుకున్నట్లయితే కూడా సాయంకాలం సమయంలో మనకు ఒక్కసారిగా కుండపోత వర్షం అనేది కురుస్తోంది. సో ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలకు కారణము క్యుములోనింబస్ మేఘాలుగా ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. అదేవిధంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఋతుపవన ద్రోణి, అదేవిధంగా ఉపరితల చక్రవాత ఆవర్తనాలు, తూర్పు పశ్చిమ ద్రోణి ఈ ప్రభావాలతోటి తెలంగాణ రాష్ట్రంలో ఈ 2-3 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలిపింది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకైతే అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక నగర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు గంటన్నర నుంచి మనకి ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ కూడా రోడ్లన్నీ జలమయమైపోయాయి. మనకి చాలా మేరకు ట్రాఫిక్ జామ్ అయిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. దీంతో పాటుగా ఇటు లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు ఇళ్లలోకి నీళ్లు చేరి వాళ్ళు కూడా తీవ్ర అవస్థలు అయితే పడుతున్నారు. ఇక భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు అయితే ఇటు హైడ్రాని, అదేవిధంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంని, జీహెచ్ఎంసీని అలర్ట్ చేసింది. వారికి ఎప్పటికప్పుడు అలర్ట్స్ రూపంలో మెసేజ్లు పంపిస్తుంది. గత కొన్ని రోజులుగా చూడొచ్చు హైడ్రా నుంచి ప్రతి ఒక్క సిటిజన్ కి కూడా అలర్ట్స్ మెసేజ్లు అనేవి అయితే వెళ్తున్నాయి. ఎస్ రేఖ, ఒక్కసారి చూడొచ్చు గత గంట నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయాయి. సో మనకి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాన్ని అయితే చూస్తున్నాము. ఈ ఈదురుగాలుల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఈ టైంలో ఎవరైనా బయటికి రావాలి అని అనుకుంటే దాన్ని విరమించుకోవడమే మంచిది అని కూడా అధికారులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఒకవైపు వర్ష ప్రభావము, మరొక వైపు గంటకి 40 కిలోమీటర్లు హైదరాబాద్ వ్యాప్తంగా అయితే వర్షాలు దంచి కొడుతున్నాయి. చాలా భారీగా వర్షం అయితే కురుస్తోంది. చాలా మంది ట్రాఫిక్ లో కూడా చిక్కుకుపోయారు. మరి మీ ఏరియాలో వర్షం పడుతుందా లేదా అంటే ఒకవేళ మీరు హైదరాబాద్ లో ఉన్నట్లయితే మీ ఏరియాలో వర్షం పడుతుందా లేదా అనేది కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. మేము చదివే ప్రయత్నం చేస్తాం. రైట్, ఇక కామెంట్స్ లో మనం ఒకసారి చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ లో బాగా వర్షం పడుతుంది అంటూ కూడా రామ్ గౌడ్ చెప్తున్నారు. అలాగే ఎంపీ పటేల్గూడలో కూడా పడుతుంది అంటూ కూడా శివకుమార్ చెప్తున్న పరిస్థితి ఉంది. గచ్చిబౌలిలో కూడా ఫుల్ రెయిన్ ఫాలింగ్ ఉంది అంటూ కూడా చెప్తున్నారు జగన్. అదేవిధంగా హయత్ నగర్ లో కూడా భారీగా వర్షం పడుతుంది అంటూ కూడా హెవెన్ రాజు చెప్తున్న పరిస్థితి ఉంది. సో అలాగే మీ ఏరియాలో కూడా వర్షం పడుతుందా? సాధారణంగా హైదరాబాద్ లో చాలా ప్రాంతాలు ఉంటాయి. ఒక ప్రాంతంలో వర్షం కురుస్తుంది, ఇంకో ప్రాంతంలో వర్షం కురదు. సో ఈ నేపథ్యంలో మరి మీ ఏరియాలో వర్ష ప్రభావం ఉందా లేదా అనేది కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి. మేము చదివే ప్రయత్నం చేస్తాం. ఎస్ సంజుమా, మరి ఈ విధంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మ్యాన్ హోల్స్, సో ఈ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్త చర్యలు చెప్తున్నారు ప్రజలకి? Right. Okay, right. Thank you, Anjuma. Thanks for the details. రైట్, ఇక హైదరాబాద్ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు గంట నుంచి కూడా ఏకధాటిగా వర్షం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది అంటూ కూడా కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేస్తున్నారు. మరి మీ ఏరియాలో వర్షం ఉందా లేదా అనేది కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి. మేము చదివే ప్రయత్నం చేస్తాము. సో ఏ ఏరియాలో వర్షం పడుతుంది, ఎవరు మనకు కామెంట్ చేశారో ఒకసారి చూద్దాం. శివశంకర్ ఎంపీ పటేల్గూడలో కూడా వర్షం పడుతుంది అంటున్నారు. అలాగే జగన్
గచ్చిబౌలిలో ఫుల్ రెయిన్ ఫాల్ అవుతుంది అంటూ కూడా చెబుతున్నారు. హెవెన్ రాజు కూడా చెబుతున్నారు. హయత్ నగర్ లో భారీగా వర్షం కురుస్తుంది, మా దగ్గర కూడా చాలా వర్షం ఉంది అంటూ కూడా జగన్ చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే గుర్రంగూడలో కూడా వర్షం పడుతుంది అంటున్నారు. అనిల్ కుమార్ కూడా మనకి కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేశారు. బంజారా హిల్స్ లో కూడా బాగా వర్షం పడుతుంది, మా దగ్గర ఫుల్ రెయిన్ ఉంది అంటూ కూడా చెబుతున్నారు. జగన్ మళ్ళీ కూడా మెసేజ్ చేశారు. నార్సింగ్ లో కూడా ఫుల్ రెయిన్ ఉంది అండి అని కూడా వాళ్ళు కూడా మెసేజ్ చేశారు. అదేవిధంగా వీనోమ్ అని కూడా షేక్పేటలో కూడా ఫుల్ వర్షం పడుతుంది అంటూ కూడా వాళ్ళు కూడా కామెంట్ బాక్స్ ద్వారా మనకు తెలియజేశారు. అలాగే ఇంకా ఏ ఏరియాల్లో వర్షం కురుస్తుంది అది కూడా చూద్దాము. రాజుబాబు కూడా మనకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేశారు. వర్షం బాగా పడుతుంది అంటూ కూడా వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే మోతీనగర్ లో కూడా ఫుల్ రైనింగ్ అంటున్నారు. మైలాల రాకేష్ చెప్తున్నారు. అలాగే వరద అశోక్ కుమార్ కూడా చెప్తున్నారు. అత్తాపూర్ లో కూడా హెవీగా ఫ్లౌడింగ్ ఉంది, రెయిన్ అంటున్నారు. అదేవిధంగా కవిత కుమారస్వామి గారు దిల్సుఖ్ నగర్ లో కూడా బాగా వర్షం పడుతుంది అంటున్నారు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వారి ఏరియాలలో వర్షం పడుతుందా లేదా అనేది కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేస్తున్నారు. మేము చదివే ప్రయత్నం చేస్తున్నాము. సో మీ ఏరియాలో వర్షం పడుతుందా లేదా అనేది మీరు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. ఇక ఆఫీసులు ముగిసి ఇంటికి వెళ్లే టైం కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళాలి అనే ఆతృతతో ఉంటారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులంతా కూడా బయటికి రావడం వల్ల ట్రాఫిక్ జామ్ అనేది కూడా భారీగా ఏర్పడుతుంది సాధారణ పరిస్థితుల్లోనే. మరి వర్షం కురిసినప్పుడు ఇంకా ఈ ప్రభావం అనేది ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నారా, మీరు కూడా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లోనే ఉండి వెయిట్ చేస్తున్నారా? సో వారు కూడా ఈ న్యూస్ ని చూస్తున్నారా? ఒకవేళ వారు కూడా మెసేజ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మరి మీరు ఎక్కడ ఉన్నారు, మీ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మాకు తెలియపరచండి. అదేవిధంగా రమేష్ కూడా మనకు మెసేజ్ చేస్తున్నారు. నాచారంలో కూడా హెవీగా రెయిన్ ఉంది అంటున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. ఈ విధంగా మన మెసేజ్ చూసినట్లయితే హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. సుమారు గంట నుంచి అయితే బీభత్సమైన వాన పడుతోంది. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. రేపు వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా పూజా సామాగ్రిని తీసుకోవడానికి మార్కెట్లకైతే బార్లు తీరారు. మార్కెట్ల వద్ద పరిస్థితి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఇంకా ఆ సామాన్ కొనుక్కోవడానికి బయటకు వచ్చిన మహిళలు చిన్నారులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. నార్మల్ గా వర్షాకాలంలో హైదరాబాద్ రోడ్లను మనం చూసుకున్నట్లయితే నదులను లేదా చెరువులను తరపించే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు గంట పాటు కురిసిన వర్షానికి రోడ్డు పైన నీరు నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ చేసి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా అడుగు తీసి అడుగు వేసి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం లాస్ట్ టైంలో కూడా చూసాము, చాలా మంది మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయడం వల్ల వాటిని గమనించక చిన్నారులు అందులో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్, ఇంకా ఎవరెవరు మెసేజ్ చేశారో ఒకసారి మనం చూద్దాము. శివకుమార్ ఇందాక మనకు మెసేజ్ పెట్టారు, మా ఏరియాలో కూడా వర్షం పడుతుంది అంటున్నారు. సో ఇంకా చాలా మంది కూడా మనకు వాళ్ళ మెసేజ్ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. శ్రీను ఎన్సి ఉప్పల్లో కూడా హెవీ రెయిన్ ఉంది అంటున్నారు. రాజుబాబు తను కూడా లక్ష్మీగూడలో బాగా రెయిన్ పడుతుంది అని చెప్తున్నారు. ఎస్పీపీ తెలుగు గేమింగ్ సో వాళ్ళ ఐడి నుంచి కూడా మెసేజ్ చేశారు. ఎల్బీ నగర్ లో కూడా ఫుల్ రెయిన్ అంటున్నారు. అలాగే పద్మ గారు కూడా మెసేజ్ చేశారు. మల్కాజ్గిరిలో బాగా వర్షం పడుతుంది. అశోక్ కుమార్ మెసేజ్ చేశారు. అత్తాపూర్ లో కూడా బాగా వర్షం పడుతుంది అని. సో ఈ విధంగా మీ ఏరియాలో వర్షం కురుస్తుందా లేదా అనేది కూడా మాకు తెలియజేయండి. ప్రజెంట్ అసలు ఈ వర్షం ఇంకా ఎంతవరకు ఇలాగే పడుతూ ఉంటుంది, మరి కంటిన్యూ అవుతుందా, ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఎస్ సాగర్, ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రజెంట్ మీరు ఎక్కడ ఉన్నారు? వర్షం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందా? హైదరాబాద్ లో 2 గంటలుగా కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లు పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి. సాయంత్రం కావడంతో ఇంటికి వెళ్లాల్సిన ఉద్యోగులు ట్రాఫిక్ లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్నాం. జూబ్లీహిల్స్ లో దాదాపు 2 గంటలుగా ఏకదాటిగా వర్షం కురుస్తుంది. మనం చూడొచ్చు, రోడ్లన్నీ పూర్తిగా జలమయమైపోయి ఒక చెరువును తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంది. వాహనదారులు ఇంటికి వెళ్లాల్సిన వాహనదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. 4 రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉంటాయంటూ కూడా. ఇటు జిహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైన పరిస్థితి. జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి దాదాపు అన్ని ఏరియాల్లో బాల్నగర్తో పాటుగా గోల్కొండ, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్, రాజేంద్ర నగర్, బాల్నగర్, అమీర్పేట్, ఆసిఫ్ నగర్, గోల్కొండ, బహదూర్పుర, షేర్లింగపల్లి, షేక్పేట్, మల్కాజ్గిరి, బహదూర్పుర, బాల్నగర్, మరికొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్లోని మేజర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి. మొన్న చూసాం మనం, కురిసిన గంట వర్షానికే పూర్తిగా హైదరాబాద్ అతలాకుతలమైన పరిస్థితి. రహదారులన్నీ దిగ్బంధనం అయిపోయినాయి. గంటల తరబడి ట్రాఫిక్ చిక్కులు తప్పలేదు. కిలోమీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది.
ద్విచక్ర వాహనాలపై బైక్లపై వెళ్తున్న వారు మాత్రం పూర్తిగా తడిసి ముద్దవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మరోవైపు వాటర్ లాగింగ్ పాయింట్స్ 100కు పైగా ఉన్నటువంటి వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద కూడా ప్రత్యేక చర్యలు హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మ్యాన్హోల్స్ ని ఓపెన్ చేసి వరద నీటిని తరలిస్తున్న పరిస్థితి. మనవైపు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. జూబ్లీహిల్స్ లో భారీగా కురుస్తున్న వర్షానికి పూర్తిగా రోడ్లు జలమయమైపోయినాయి. ఒక వరద ప్రవాహాన్ని మనం చూస్తున్నాం. విజువల్స్ లో కూడా ఒక వరద ప్రవాహం అనేది రోడ్ల మీద కొనసాగుతుంది. సో వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద కూడా వాహనదారులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తమైన పరిస్థితి. సో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం భయాందోళనకు గురి కాకుండా ఉండేందుకు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. పోల్స్ ఏదైతే ఎలక్ట్రిక్ పోల్స్ వద్ద కూడా కొంత ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇటు అధికారులు ప్రజలకు సూచిస్తున్న పరిస్థితి. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ భారీ ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తుంది. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కూడా ఈ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే హైదరాబాద్ నగరంతో పాటుగా జనగాం, మహబూబ్ నగర్ మరికొన్ని జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. సో హైదరాబాద్ లో అయితే భారీ వర్షం ఇంకా కొనసాగుతుంది. 4, 5, 6, 7 దాదాపు 3 గంటల పాటు వర్షపాతం నమోదవుతుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. కానీ 7 వాతావరణ శాఖ చెప్పిన విధంగా 7 గంటల అనంతరం కూడా ఇంకా వర్షం కొనసాగుతుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఇంకా భారీగా హైదరాబాద్ నగరంలో కురుస్తున్న పరిస్థితి. సో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్తో పాటుగా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాము. ఒకవేళ మీ ఏరియాలో వర్షం పడుతుందా లేదా అనేది కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి. ఎవరైతే కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేస్తారో వారి పేర్లను, ఏ ఏరియాలో వర్షం కురుస్తుందో ఆ డీటెయిల్స్ కూడా మీకు చదివే ప్రయత్నం చేస్తాను. ఒకసారి కామెంట్ బాక్స్ లో మనకు తెలియపరిచారు శివశంకర్, ఎంపీ పటేల్గూడలో పడుతుంది వర్షం అని చెప్తున్నారు. అలాగే జగన్ కూడా చెప్తున్నారు గచ్చిబౌలిలో ఫుల్ రైనింగ్ ఫాలింగ్ అని చెప్తున్నారు. అదేవిధంగా హెవెన్ రాజు కూడా మెసేజ్ చేశారు హయత్ నగర్ లో భారీగా వర్షం కురుస్తోందని. అలాగే హయత్ నగర్ అండ్ గుర్రంగూడలో కూడా భారీగా వర్షం పడుతోంది. శ్రీను ఎన్సి, సో అతను కూడా ఉప్పల్లో భారీగా వర్షం కురుస్తోంది అని చెప్తున్నారు. రాజుబాబు మైలార్దేవపల్లిలో కూడా లక్ష్మీగూడలో బాగా వర్షం పడుతుంది అని చెప్తున్నారు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఏరియాలలో వర్షం కురుస్తుందా లేదా అనే డీటెయిల్స్ అయితే మాకు చెప్తున్నారు, అప్డేట్స్ ఇస్తున్నారు. పద్మా మురుగన్ మల్కాజ్గిరిలో కూడా ఫుల్ వర్షం అని చెప్తున్నారు. అదేవిధంగా మోతీనగర్లో భారీగా వర్షం కురుస్తోంది అంటూ కూడా రాకేష్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకా రమేష్ కూడా చెప్తున్నారు నాచారంలో కూడా హెవీ రైన్ ఉంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క ప్రదేశంలో కూడా వర్షం అయితే కురుస్తోంది, వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. రాజుబాబు మైలార్దేవపల్లి, లక్ష్మీగూడలో వర్షం పడుతుంది. శివకృష్ణ మల్కాజ్గిరి, ఈసీఐఎల్లో కూడా భారీగా వర్షం కురుస్తోంది. కేఆర్ రెడ్డి ఫిలిం నగర్లో కూడా హెవీ రెయిన్ ఉంది అని చెప్తున్నారు. మైలాల రాకేష్ కూడా బోరబండ మునిగిపోయింది అంటూ కూడా తను కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో మనకు 1-2 గంటల పాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ మునిగిపోయి చెరువులను తరిపిస్తున్న పరిస్థితి నెలకొంటుంది. సాధారణ వర్ష పరిస్థితిలో చూసుకున్నట్లయితేనే రోడ్లన్నీ కూడా చెరువులను తలపించే సిచ్యువేషన్ ఉంటుంది హైదరాబాద్ లో. కానీ ఇప్పుడు 1-2 గంటల నుంచి భారీగా వర్షం నమోదవుతున్న నేపథ్యంలో వాగులు రోడ్లను తలపిస్తున్నాయి రోడ్లన్నీ కూడా. సో సిచ్యువేషన్ అంతా కూడా ఈ విధంగా ఉంది. ఇంకా లాంగ్ వీకెండ్ కావడంతో కూడా చాలా మంది బయటకు వస్తున్నారు షాపింగ్స్ అని. రక్షాబంధన్ కూడా ఉంది, రేపు వరలక్ష్మి వ్రతం ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా భారీగా జనాలంతా బయటికి రావడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. అత్యవసరం అయితే తప్పించి ఎవరు కూడా బయటికి రావద్దు, ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోకండి. ఒకవేళ మీరు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోవాలి అనుకుంటే మీరు బయటకు రండి, మ్యాన్ హోల్స్ లో చిక్కుకోవాలి అనుకుంటే బయటకు రండి. సో అంతేకాని ఏదైనా ఆ తప్పనిసరి పరిస్థితి అయితే మాత్రమే బయటికి రండి. లాంగ్ వీకెండ్ కదా, ఎంజాయ్ చేద్దాము బయటికి వెళ్ళి అని మాత్రం ఎవరు కూడా బయటకు వచ్చి ప్రమాదాల్లో చిక్కుల్లో చిక్కుకోవద్దని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. రైట్, మన కామెంట్ బాక్స్ ద్వారా మీరు కూడా తెలియజేయండి. సో మీ ఏరియాలలో వర్షం కురుస్తుందా లేదా అనేది తెలియపరచండి, మేము చదివే ప్రయత్నం చేస్తాము. రైట్.
చూస్తున్నారు కదా, అత్యవసరమైతే తప్ప మీరు బయటకి రావడానికి సాహసించకూడదు. హైదరాబాద్ లో అయితే మరోసారి భారీ వర్షం నమోదైంది. పలు ఏరియాలలో భారీగా వర్షం నమోదవుతుంది. చాలా మంది ప్రజలంతా కూడా బయటకి రావడం వల్ల లాంగ్ వీకెండ్, వరలక్ష్మి వ్రతం, అటు రక్షాబంధన్, సో ఈ ఫెస్టివల్స్ ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు పూజా సామాగ్రిని కొనుక్కోవడానికి లేదంటే రాఖీలను పర్చేస్ చేయడానికి చాలా మంది బయటకు వస్తున్నారు. వారి యొక్క కుటుంబ సభ్యులను తీసుకొని బయటకు రావడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మ్యాన్ హోల్స్ ఓపెన్ అయి ఉంటాయి. ఈ నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అక్కడ విజువల్స్ లో కూడా చూడొచ్చు. టోలీ చౌకీలో ప్రజెంట్ మనం దృశ్యాలను చూస్తున్నాము. మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయలేకపోవడం వల్ల అక్కడ వాటర్ అంటే డ్రైనేజీలు కూడా పొంగి పొర్లుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. జీహెచ్ఎంసీ అదేవిధంగా పోలీస్ అధికారులంతా కూడా అక్కడికి చేరుకొని సిచ్యువేషన్స్ అంతా కూడా కంట్రోల్ చేస్తున్నారు. ఎవరు ఎటువంటి ప్రమాదాలకు లోను కాకుండా వెహికల్స్ అన్ని కూడా సాఫీగా మూవ్ అయ్యేలాగా చూస్తున్నారు. ఇక విజువల్స్ లో మీరు చూడొచ్చు, హబ్సిగూడలో మెట్రో స్టేషన్ మనం చూస్తున్నాము. మెట్రోలు కూడా నిలిచిపోయిన పరిస్థితి నెలకొంటుంది. ఇక్కడ మెట్రో స్టేషన్లలో కూడా వర్షం అయితే నమోదవుతోంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాము. రైట్, ఇక ప్రతి ఒక్క స్టేషన్లలో లేదంటే ప్రతి ఒక్క ఏరియాలలో వర్షం కురుస్తుంది. మరి మీ ఏరియాలలో వర్షం కురుస్తుందా లేదా? సో ఈ డీటెయిల్స్ ని మాకు తెలియపరచొచ్చు. కామెంట్ బాక్స్ ద్వారా మీరు మాకు కామెంట్ చేయొచ్చు. నేను చదివే ప్రయత్నం చేస్తాను. ప్రగతి నగర్, చింతల్, హబ్సిగూడ, బోయిన్పల్లి, అదేవిధంగా మైలార్దేవుపల్లి, లక్ష్మిగూడ, మల్కాజ్గిరి, ఈసీఐఎల్ ఫుల్ రెయిన్ పడుతుంది అంటున్నారు శివకృష్ణ. రాజబాబు కూడా చెప్తున్నారు మైలార్దేవుపల్లిలో, లక్ష్మిగూడలో బాగా వర్షం పడుతుంది అంటున్నారు. రాజబాబు మైలార్దేవుపల్లి అని చెప్తున్నారు, అక్కడ బాగా వర్షం పడుతుంది. శ్రీని ఎస్సీ ఉప్పల్లో కూడా హెవీ రెయిన్ అని చెప్తున్నారు. సో ప్రతి ఏరియాలో కూడా వర్షం ఉన్నట్టుగానే మనకు కనిపిస్తోంది. మైలాల రాకేష్ మోతీనగర్ లో ఫుల్ రెయినింగ్ అని చెప్తున్నారు. రామ్స్ ట్రావెలర్ రహమత్ నగర్ లో కూడా హెవీగా రెయిన్ ఉంది అంటున్నారు. అదేవిధంగా అశోక్ కుమార్ కూడా చెప్తున్నారు భారీగా వర్షం కురుస్తోందని. రమేష్ ఎం నాచారంలో కూడా హెవీ రెయిన్ అని చెప్తున్నారు. శివకృష్ణ మల్కాజ్గిరి, ఈసీఐఎల్ లో కూడా ఫుల్ రెయిన్. అదేవిధంగా రాకేష్ కూడా చెప్తున్నారు బోరబండ, అదేవిధంగా బాలరాజు కూడా చెప్తున్నారు అక్కడ కూడా బాగా వర్షం పడుతుంది. తార్నాకలో కూడా బాగా వర్షం ఉంది అని చెప్తున్నారు. సో మీ ఏరియాలలో వర్షం పడుతుందా లేదా, మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అది కూడా తెలియపరచండి. అబ్దుల్లా షేక్ కూడా కామెంట్ చేశారు. షేక్పేట్లో కూడా తుఫాన్ హెవీ రెయిన్ గా ఉంది, పవర్ కూడా కట్ అయిందని చెప్తున్నారు. ఏసిక బాగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో చెట్లు విరిగి పడటము లేదంటే స్తంభాలపైన వాటర్ చేయడం వల్ల కరెంట్ షాక్ వల్ల కూడా చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి విద్యుత్ని ఆఫ్ చేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే పవర్ కట్ కూడా జరుగుతుంది. సో మరి ఏ ఏరియాలలో పవర్ కట్ జరిగిందో మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సాగర్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, మరి అధికారులు ప్రజలకు ఎటువంటి జాగ్రత్త చర్యలను చెబుతున్నారు? ఇంకా రేపు ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి అంటున్నారు. ఇంత భారీ స్థాయిలోనే వర్షాలు పడతాయా? ఎస్రేఖ 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరంతో పాటుగా పలు జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి మనం చూడొచ్చు. హైదరాబాద్ లో రోడ్లు పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి. 2 గంటలుగా ఏకదాటిగా వర్షం కురుస్తుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా జిహెచ్ఎంసీ పరిధి పూర్తిగా రోడ్లు జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. భారీ వర్షపాతం నమోదైంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు నగర ప్రజలకు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా సూచనలు, భారీ హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి మనం ఒకసారి చూడొచ్చు. గంట సేపటిగా కూడా ఇటు జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజారాహిల్స్ లో భారీ వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి. జూబ్లీహిల్స్ లో చూసుకుంటే 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా షేర్లింగంపల్లి ప్రాంతంలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కూడా వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది. గచ్చిబౌలిలో 5.2 సెంటీమీటర్లు, సరూర్ నగర్ లో 5 సెంటీమీటర్లు, అమీర్పేట్ మైత్రివనంలో 4.9, కార్వాన్లో 4.6, యూసుఫ్గూడలో 4.4, ఎల్బీ నగర్లో 3.9, బోరబండలో 3.8. ఇటు చందానగర్, మూసాపేట్, మెహదీపట్నం, మలక్పేట్, కూకట్పల్లి, బాల్నగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, రాజేంద్ర నగర్, షేక్పేట్, గోల్కొండ, అత్తాపూర్, ఫలక్నామా, హయత్ నగర్, ఫిలిం నగర్, చార్మినార్ తదితర ప్రాంతాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నగరంలో ఈరోజు రేపు తెలంగాణ వ్యాప్తంగా 4 రోజుల పాటు భారీ వర్షపాతం నమోదవుతుందంటూ ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ మరోవైపు ప్రజలకు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు కూడా ఒక సూచనలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జిహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు సమన్వయంతో వర్షాలకు
ఎదురవుతున్నటువంటి సమస్యల పరిష్కారానికి కూడా రెండు బృందాలు కూడా సమన్వయంతో ముందుకెళ్లాలంటూ కూడా ఇటు అధికారులు సమాయత్తమైన పరిస్థితి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే మేయర్ కూడా గద్వాల విజయలక్ష్మి ప్రజలకు కొన్ని సూచనలు జారీ చేశారు. వర్షం భారీగా అర్ధరాత్రి వరకు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో సిబ్బందిని జిహెచ్ఎంసీతో పాటుగా హైడ్రా సిబ్బంది అందుబాటులో ఉండాలంటూ కూడా మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్న పరిస్థితి. జోనల్ కమిషనర్లు జిహెచ్ఎంసీ విభాగాల ఉన్నతాధికారులు అంతా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. వర్షాభావం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ హైడ్రా డిఆర్ఎఫ్ జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ప్రజలకు అందుబాటులోకి ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విధంగానే అర్ధరాత్రి వరకు కురిస్తే మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా విధుల్లో ఉన్న పరిస్థితి. ట్రాఫిక్ జామ్ లో ఉన్నటువంటి వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద కూడా ఇటు అధికారుల సమన్వయంతో ఇటు డిఆర్ఎఫ్ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా అక్కడికి చేరుకొని ఇబ్బందులు లేకుండా సమస్యలను పరిష్కరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అర్ధరాత్రి వరకు ఇంకా భారీ వర్షం కురిస్తే మాత్రం ఇంకా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అర్ధరాత్రి వరకు కూడా ఇటు జిహెచ్ఎంసీ హైడ్రా బృందాలు కూడా అందుబాటులో ఉండాలని చెప్పి కూడా ఇప్పటికీ ఉన్నతాధికారులు చెప్పారు. సో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు కూడా కొన్ని సూచనలు పాటించాలి. అత్యవసర పరిస్థితులు అత్యవసరంగా ఉంటే మాత్రమే బయటికి రావాలి, లేదంటే బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. మనం చూడొచ్చు రోడ్లు పూర్తిగా జలమయమవుతున్న నేపథ్యంలో ప్రయాణికులు ద్విచక్ర వాహనదారులు కూడా కొంత ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకొని సమయానికి ఇంటికి వెళ్లాలని కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అర్ధరాత్రి వరకు ఇదే వర్షం కొనసాగితే ఇంకా మరిన్ని ఇబ్బందులు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇళ్లలోకి నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులను కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే చూస్తున్నారు కదా. హైదరాబాద్ లో భారీగా వర్షం నమోదవుతోంది. 1-2 గంటల్లో భారీగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రజెంట్ మీరు దృశ్యాలు కూడా చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని చూడొచ్చు. ట్రాఫిక్ జామ్ ఏ విధంగా ఏర్పడుతుంది, ఎంత మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఆ విజువల్స్ చూడొచ్చు. అదేవిధంగా రైట్ సైడ్ బాక్స్ లో కూడా మనం చూడొచ్చు. ఇక రోడ్లన్నీ కూడా ఒక చెరువులను తలపిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక కాంపౌండ్ వాల్ ని మనం చూసినట్లయితే అక్కడ ఓన్లీ కాంపౌండ్ వాల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దానికి సగానికి సగం కూడా వాటర్ లెవెల్స్ అనేవి ఏ మేరకు అక్కడ రీచ్ అయ్యాయో మనకు కనిపిస్తోంది. సో బైక్స్ కూడా హాఫ్ వరకు కూడా అందులో మునిగిపోయిన మునిగిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇటువంటి డేంజరస్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఎవరు కూడా బయటికి రావడానికి సాహసించొద్దు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తోంది. హైదరాబాద్ కి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇక మరో 2 గంటల పాటు హైదరాబాద్ కి రెయిన్ అలర్ట్ ఉంది అంటూ కూడా అందరినీ అలర్ట్ చేస్తోంది ఐఎండీ. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 గంటలే కాదు, మరో 2 గంటలు కూడా ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇంకో 2 గంటలు కూడా భారీగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అంటూ కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ హైడ్రా మాన్సూన్ డిఆర్ఎఫ్ బృందాలను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. అలాగే భారీ వర్షం కారణంగా దాదాపు అరగంటలోనే సిటీలో హైయెస్ట్ రెయిన్ ఫాల్ కూడా నమోదైంది. అత్యధికంగా ఒకసారి ఏ ఏరియాలలో రెయిన్ ఫాల్ ఎంత విధంగా ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందో ఒకసారి మనం చూద్దాం. శేరిలింగంపల్లిలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే హైయెస్ట్ అని కూడా మనం చెప్పొచ్చు. శేరిలింగంపల్లిలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూబ్లీ హిల్స్ లో 6.3 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ 5.6, గచ్చిబౌలి 5.2, సరూర్ నగర్ 5, మైత్రివనం 4.9 సెంటీమీటర్లు, కార్వాన్ 4.6, యూసఫ్గూడ 4.4 సెంటీమీటర్లు, ఎల్బీ నగర్ 3.9, బోరబండ 3.8. సో ఈ ఏరియాలలో ఇంత పర్సెంటేజ్ నమోదైంది వర్షపాతం. చందానగర్, మూసాపేట్, మెహదీపట్నం, మలక్పేట్, కూకట్పల్లి ఈ విధంగా ప్రతి ఏరియాలో కూడా వర్షం కురుస్తోంది. రైట్గా అక్కడ హైదరాబాద్ లో మరొక ప్రాంతంలో కూడా ప్రతినిధి ఉన్నారు శ్రవణ్. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం. శ్రవణ్, ప్రజెంట్ మీరు ఎక్కడున్నారు, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? భారీగా వర్షం అయితే నమోదవుతోంది, అటు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది, రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్న దృశ్యాలను మనం కూడా చూస్తున్నాము. మీరున్న దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం నేను తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నా. ఓ మోస్తారు వర్షం తెలుగు తల్లి ఫ్లైఓవర్తో పాటు బషీర్బాగ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, సెక్రటరియట్ పరిసర ప్రాంతాల్లో పడుతుంది. సో ప్రస్తుతం నేను ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏరియాలో ఈ విధమైనటువంటి పరిస్థితి. దాదాపుగా రోడ్స్ అన్నీ కూడా క్లియర్గానే ఉన్నాయి, కానీ ఇంకా వర్షం అధికంగా పడుతుంది.
ఇంకా కంటిన్యూస్గా వర్షం పడుతుంది అనేటువంటి సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పింది. కాబట్టి దాంతోపాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా కొంత హైదరాబాద్ నగరవాసులను అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇంటికి వెళ్ళే వాళ్ళు మేబీ ఇటువైపు ఉండేవాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ నుంచి పైన వెళ్ళే వాళ్ళు కొంత తొందరగానే ఇంటికి చేరుకున్నారో లేదా ఇంకా ఇక్కడ వారికి చేరుకోలేకపోయారో తెలియదు. కానీ ఇక్కడైతే కొంత ట్రాఫిక్ అనేది తక్కువనే కనబడుతుంది. సో ఇది లక్డికాపూల్ నుంచి వచ్చేటువంటి రూట్, దాని తర్వాత నాంపల్లి నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్ని కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఖైరతాబాద్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. రోడ్డు మీద నార్మల్ ట్రాఫిక్ ఉన్నప్పటికీ కూడా కొంత వర్షం అనేది అధికంగా అంటే మోస్తారు కంటే ఎక్కువనే పడుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ వర్షం అనేది మరో 2 గంటలు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ సూచించింది. కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు అధికారులు సూచించినట్టుగా హైదరాబాద్ నగర వాసులు రోడ్ల మీదకి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ పనుల నిమిత్తం బయటికి వచ్చినటువంటి వాళ్ళు లేదా ఇతర పనుల కోసం బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో వర్షపాతంకి సంబంధించినటువంటి అప్డేట్ మనము ఒకసారి గమనిస్తే అత్యధికంగా షేర్లింగంపల్లి జోన్లో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీన్ని దాదాపుగా భారీ వర్షంగానే వాతావరణ శాఖ అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ భావిస్తారు. సో ఇప్పుడు వర్షాలు అధికంగా పడేటువంటి సూచనలు ఉన్నాయి, కంటిన్యూస్గా పడతాయి అనేది వాతావరణ శాఖ చెప్పింది. కాబట్టి హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు కానీ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కానీ కొంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కొద్దిసేపటి క్రితమే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దాంతోపాటు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆయా శాఖలకు సంబంధించిన అధికారులను అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. దాంతోపాటు హైడ్రా కమిషనర్, హైడ్రా ఇన్స్పెక్టర్లు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఒకవేళ మరీ ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే హైడ్రా కంట్రోల్ రూమ్కి సమాచారం ఇవ్వాలి లేదా జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కి సమాచారం ఇవ్వాలి. ఆ సమాచారం అనుగుణంగా ఇక్కడ నుంచి టీమ్స్ కూడా మేము అక్కడికి డైవర్ట్ చేస్తామనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో వర్షాలు ఇప్పటి వరకు అంటే బేసిక్గా వర్షాకాలం అంటే జూన్ నుంచే వర్షాలు స్టార్ట్ అవుతాయి. కానీ ఈసారి జూలై అయిపోయిన తర్వాత కూడా వర్షాలు పెద్దగా స్టార్ట్ కాలేదు. ఆగస్టు 2nd వీక్లో వర్షాలు భారీగా పడేటువంటి సూచనలు ఉన్నాయనేది వాతావరణ శాఖ చెప్పింది. సో వాతావరణ శాఖ సూచించినట్లుగా 7వ తారీఖు అంటే మొన్న 5వ తారీఖున బాగా వర్షం పడింది. మళ్ళీ ఇవాళ 7వ తారీఖు కూడా ఉదయం నుంచి నార్మల్గానే ఉంది. సాయంత్రం నుంచి వాతావరణం కొంచెం చల్లబడింది. దాని తర్వాత చినుకులు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మోస్తారులో వర్షం పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కూడా నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్లు కూడా చూస్తున్నాం. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో షేర్లింగంపల్లి నుంచి మొదలు పెడితే ఎల్బీ నగర్ వరకు, చార్మినార్, చంద్రన్గుట్ట నుంచి మొదలుపెట్టి ఇటు మల్కాజ్గిరి వరకు దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం జోరుగా వర్షం పడుతుంది. అత్యధికంగా షేర్లింగంపల్లి జోన్లో 8.5 సెంటీమీటర్లు, జూబ్లీ హిల్స్లో 6.3 సెంటీమీటర్లు, ఖైరతాబాద్లో 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాటర్ లాగింగ్ పాయింట్స్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి అనేది జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు, సిబ్బంది, హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు, సిబ్బంది, గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి సిబ్బందిని అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. ఇది ఓవరాల్గా మాత్రం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. బయటికి జనాలు వచ్చినటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలనేది వాతావరణ శాఖ అధికారులు కానీ జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు సూచిస్తా ఉన్నారు. రైట్ చూస్తున్నారు కదా, గంట నుంచి అయితే ఏకధాటిగా భారీ వర్షం అయితే కురుస్తోంది. దాదాపు ఆల్మోస్ట్ చాలా ఏరియాలలో కూడా వర్షపాతం భారీగానే నమోదైంది. మీ ఏరియాలో వర్షపాతం ఏ విధంగా ఉంది ఒకసారి మీరు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. ఒకసారి మనం చూద్దాం మన కామెంట్ బాక్స్ లో ఎవరెవరు మెసేజ్ పెట్టారు. సో ఎక్కడెక్కడ వర్షం పడుతోంది, ఏ ఏ ప్రాంతాలలో వర్షపాతం నమోదైంది ఒకసారి చూద్దాం. శివకుమార్ మనకు మెసేజ్ చేశారు, ఎంపీ పటేల్ గూడలో కూడా వర్షం పడుతుంది. జగన్ చెప్పారు గచ్చిబౌలిలో బాగా రెయిన్ ఉంది అంటున్నారు. హెవెన్ రాజు హయత్ నగర్ లో భారీగా వర్షం ఉంది అని చెప్తున్నారు. అలాగే గుర్రంగూడలో కూడా వర్షం పడుతుంది అంటూ కూడా నౌషిన్స్ వరల్డ్ సో తను కూడా మెసేజ్ పెట్టారు. అలాగే అనిల్ కుమార్ బంజారా హిల్స్ లో భారీగా వర్షం కురుస్తుంది అంటూ కూడా తను కామెంట్ చేశారు. అలాగే నార్సింగ్ లో కూడా ఫుల్ హెవీ రెయిన్ ఉంది అని కూడా జగన్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక వీనోమ్ కూడా చెప్తున్నారు షేక్పేట్లో ఫుల్ వర్షం ఉంది అని తను కూడా చెప్తున్నారు. అలాగే మైలార్దేవుపల్లి లక్ష్మిగూడలో కూడా భారీగా వర్షం నమోదైంది. ఎల్బీ నగర్ లో కూడా భారీ వర్షం ఉంది అంటూ కూడా ఎస్పీపీ తెలుగు గేమింగ్ యాప్ నుంచి సో వారు కూడా మెసేజ్ చేశారు. అలాగే శ్రీని ఎన్సీ ఉప్పల్లో కూడా హెవీ రెయిన్ ఉంది అని చెబుతున్నారు. రామ్స్ ట్రావెలర్ తుఫాన్ సో ఆయన కూడా వర్షపాతం భారీగా ఉంది అండి అని తను కూడా మెసేజ్ చేశారు. అలాగే మైలాల రాకేష్ కూడా మెసేజ్ చేశారు. మోతీనగర్ లో ఫుల్ రెయినింగ్ అని చెప్తున్నారు. అలాగే అశోక్ కుమార్ అత్తాపూర్లో భారీగా వర్షం పడుతోంది అంటున్నారు. పద్మా మురుగన్ కూడా మనకు మెసేజ్ చేశారు. సఫిల్గూడలో మల్కాజ్గిరిలో కూడా భారీగా రెయిన్ ఉంది అని చెప్పారు.
శివకృష్ణ మల్కాజ్గిరి ఈసీఐఎల్ సో తను అక్కడి నుంచి కూడా మెసేజ్ చేశారు. అక్కడ కూడా భారీగా వర్షం నమోదైంది. రాజుబాబు మైలార్దేవపల్లి లక్ష్మీగూడలో సో అక్కడ కూడా భారీగా వర్షం ఉంది. ఓల్డ్ బోయిన్పల్లిలో కూడా బాగా వర్షపాతం నమోదవుతుంది అంటూ కూడా మెసేజ్ చేశారు. రమేష్ కూడా నాచారంలో హెవీ రెయిన్ ఉంది అంటూ చెప్తున్నారు. బోరబండ మోకాల్లోతు వాటర్ ఉన్నాయి అంటున్నారు. మైలాల రాకేష్ కూడా చెప్తున్నారు. ఇక భారీగా వర్షపాతం నమోదైన నేపథ్యంలో రోడ్లన్నీ కూడా నదులను తరపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ప్రెసెంట్ మైలాల రాకేష్ చెప్తున్న సిచ్యువేషన్ బట్టి చూస్తే మోకాలి లోతు వరకు కూడా వాటర్ రోడ్డు పైన ఉన్న సిచ్యువేషన్, అంటే నీళ్లు ఎక్కడికి వెళ్ళలేక రోడ్ల పైన నిలిచిపోయిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అక్కడ సిచ్యువేషన్ అయితే ఆ విధంగా ఉంది అని వారు మెసేజ్ చేశారు. తార్నాకలో కూడా భారీగా వర్షం పడుతుంది. రహమత్ నగర్ లో కూడా హెవీ రెయిన్ అంటున్నారు. రామ్స్ ట్రావెలర్ అదే విధంగా బాలరాజు కూడా మనకు మెసేజ్ చేశారు. తార్నాకలో శివకృష్ణ మల్కాజ్గిరి ఈసీఐఎల్లో భారీగా వర్షం అంటున్నారు. రాజుబాబు మైలార్దేవపల్లి లక్ష్మీగూడలో భారీగా వర్షపాతం నమోదవుతుంది. ఇక్కడ కూడా మాకు భారీగా వర్షాలు కురుస్తున్నాయండి అంటూ కూడా వాళ్ళు కూడా మెసేజ్ చేశారు. మరి మీ ఏరియాలలో వర్షపాతం ఏ విధంగా ఉంది మనం చూడొచ్చు. హైదరాబాద్లో వింత వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఒక ఏరియాలో వర్షం పడుతుంది, నెక్స్ట్ ఏరియాలో వెళ్ళేసరికి మనకు ఒక్క చుక్క కూడా వర్షం లేకుండా ఉంటుంది. సో ఈ విధమైన సిచ్యువేషన్స్ హైదరాబాద్లో చోటు చేసుకుంటాయి. ప్రజెంట్ అయితే అన్ని ఏరియాలలో మనకు కనిపిస్తుంది. ప్రతి ఏరియాలో కూడా వర్షపాతం అయితే నమోదవుతుంది. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. మరోపక్క రోడ్లన్నీ కూడా వాగులను తలపిస్తున్న దృశ్యాలు, ఆ వాగులు నీటిలో నుంచే బస్సులు కానీ వెహికల్స్ కానీ వెళ్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అత్యవసరమైతే తప్పించి ఎవరు కూడా బయటికి రావడానికి సాహసించొద్దు. ఎందుకంటే మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ మనకు అవి కనిపించవు కాబట్టి ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎక్కడ తెరుచుకొని ఉంటాయో తెలీదు మ్యాన్ హోల్స్. మనం అందులో పడిపోయినట్లయితే గల్లంతవడం అయితే ఖాయము. అందరూ చాలా తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ భారీ వర్షం కారణంగా దాదాపు అరగంటలోనే సిటీలో హైయెస్ట్ రెయిన్ ఫాల్ కూడా నమోదైంది. సో ఏ ప్రాంతాలలో ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందో ఒకసారి మనం చూద్దాం. శేర్లింగంపల్లిలో దాదాపు 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూబ్లీ హిల్స్ లో 6.3 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ లో 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక 5.2 సెంటీమీటర్ల వర్షపాతం గచ్చిబౌలిలో నమోదైంది. 5 సెంటీమీటర్లు సరూనగర్ లో, అదేవిధంగా మైత్రివనంలో 4.9 సెంటీమీటర్లు, కార్వాన్ లో 4.6 సెంటీమీటర్లు, యూసఫ్గూడ 4.4, ఎల్బీ నగర్ 3.9, బోరబండ 3.8. సో నార్మల్గా చూసుకున్నట్లయితే ఈ ఏరియాలో ఎక్కడా కూడా 2 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదైంది. ఎక్కడా కూడా 2.5కు మించి 2.5కు తక్కువగా ఎక్కడా వర్షపాతం నమోదవ్వలేదు. సుమారు యావరేజ్గా చూసుకున్నట్లయితే 4 సెంటీమీటర్ల వర్షపాతం అయితే ప్రతి చోట మనకైతే కనిపిస్తోంది. రైట్, ఇంకా ఏ ప్రదేశాలలో వర్షపాతం నమోదవుతోంది, ఇంకా 2 గంటల పాటు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఐఎండీ హెచ్చరిస్తోంది. ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటోంది. ఈ 2 గంటలు కురిసిన వర్షానికే హైయెస్ట్ గా 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఇంకా 2 గంటలు కూడా భారీగా వర్షం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్ లో అంటూ కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. మరి ఆ 2 గంటలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం చూడాలి. ఒకసారి మనం కామెంట్స్ లో చూడొచ్చు ఎవరెవరు కామెంట్ చేశారు, ఏ ప్రాంతాలలో వర్షపాతం ఏ విధంగా ఉందో మనం చూద్దాం. కవిత కుమారస్వామి దిల్సుఖ్ నగర్ లో వర్షం ఉంది అంటున్నారు. అలాగే పద్మ మురుగన్ కూడా సఫిల్ కూడా మల్కాజ్గిరిలో బాగా వర్షం పడుతుంది అని చెప్తున్నారు. కవిత కుమారస్వామి దిల్సుఖ్ నగర్ అన్నారు. అబ్దుల్లా షేక్పేట్లో తుఫాన్ హెవీ రెయిన్ అని కూడా పవర్ కట్ అయింది అంటూ కూడా ఆయన కూడా మెసేజ్ చేశారు. వర్షం కురుస్తుంది అంటే కంపల్సరీగా పవర్ కట్స్ అనేటివి ఉంటాయి. ఎందుకంటే భారీగా వర్షం కురవడం వల్ల ట్రాన్స్ఫార్ పైన వాటర్ పడడం కానీ, లేదంటే భారీగా చెట్లు ఉన్న సందర్భాలలో చెట్లు నేల కూలడము, లేదంటే కరెంటు పోల్స్ పై పడడము. సో ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి, లేదంటే మానవాళికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసమే పవర్ కట్స్ కూడా ఉంటాయి. మీ ఏరియాలో కూడా పవర్ కట్ అయిందా? సో ఆ విషయం కూడా మాకు తెలియపరచవచ్చు. వర్షం కురుస్తుందా ఆ విషయం కూడా మాకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు కూడా మాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. మీ ఏరియాలో వర్షం కురుస్తుందా లేదా నేను చదివే ప్రయత్నం చేస్తాను. శివకృష్ణ మల్కాజ్గిరి ఈసీఐఎల్లో ఫుల్ రెయిన్ అంటున్నారు. రాజుబాబు మైలార్దేవపల్లి లక్ష్మీగూడలో భారీగా వర్షం కురుస్తుంది అంటున్నారు. లాలప్పనూన్ బోయినపల్లిలో కూడా ఓల్డ్ బోయినపల్లిలో కూడా భారీగా వర్షం నమోదవుతుంది అని చెప్తున్నారు. నాచారంలో భారీగా వర్షం కురుస్తుంది అంటూ కూడా రమేష్ మనకు మెసేజ్ చేశారు. అలాగే బోరబండలో మోకాల్లోతు వాటర్ ఉన్నాయంటూ కూడా మైలియాల రాకేష్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక హైదరాబాద్లో మనము రోడ్లను చూడొచ్చు. చిన్న వర్షం పడితే చాలు రోడ్లన్నీ కూడా జలపాతాలు, లేదంటే నదులను తరపిస్తూ చెరువులను తరపించే దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. బోరబండలో కూడా చాలా హెవీ రెయిన్స్ అయితే ఉన్నాయి.
ఏసిక మైలాల రాకేష్ చెప్తున్నారు బోరబండ మునిగిపోయింది అంటూ కూడా తను కామెంట్ చేశారు. రాజుబాబు మైలార్దేవుపల్లి లక్ష్మీగూడలో హెవీ రెయిన్. శివకృష్ణ మల్కాజ్గిరి ఈసీఐఎల్లో కూడా హెవీ రెయిన్ అంటున్నారు. బాలరాజు తార్నాకలో ఫుల్ రెయిన్ అంటున్నారు. సో మీ ఏరియాలలో వర్షపాతం ఏ విధంగా ఉంది అది కూడా మాకు తెలియపరచండి. ఏసిక చాలా మంది కూడా మనకు మెసేజ్ చేస్తున్నారు వారి ఏరియాలలో చాలా కూడా వర్షం కురుస్తుంది అంటూ కూడా మనకు మెసేజ్ చేశారు. మ్యాజికల్ వరల్డ్ నాచారంలో ఫుల్ రెయిన్ అని చెప్తున్నారు. మోహన్ కుమార్ ఈసీఐఎల్లో భారీగా వర్షం. అదేవిధంగా బాలచారి కూడా నిజాంపేటలో కూడా హెవీ రెయిన్ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడే కాదు నిజాంపేటలో కూడా భారీగా వర్షం కురుస్తుంది. సిద్ధి శ్రీకాంత్ మనకు మెసేజ్ చేశారు. రామంతపూర్లో కూడా హెవీ రెయిన్ ఉంది అంటున్నారు. వరలక్ష్మి హెవీ రెయిన్ బోడుప్పల్ అని చెప్తున్నారు. ఇక బోడుప్పల్లో కూడా భారీగా వర్షం కురుస్తోంది. సిద్ధి శ్రీకాంత్ రామంతపూర్లో హెవీ రెయిన్ ఉంది అని చెప్తున్నారు. రెహానా ఎండి తను కూడా మెసేజ్ చేశారు అక్కడ కూడా భారీగా వర్షం ఉందని. హైదరాబాద్లో భారీగా వర్షం నమోదవుతోంది. సుమారు 2 గంటల నుంచి కూడా భారీగా వర్షం దంచి కొడుతోంది. ఈ నేపథ్యంలో రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. భారీగా రెయిన్ వాటర్ అంతా కూడా రోడ్డు పైన నిలిచిపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. అలాగే డ్రైనేజీలు కూడా పొంగి పొర్లుతున్నాయి. ప్రతి ప్రదేశంలో కూడా ప్రతి ఏరియాలో కూడా వర్షం కురుస్తోంది. సుమారు 2 గంటల నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తోంది. చాలా మంది ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ కి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. మరో 2 గంటల పాటు ఈ విధంగానే వర్షపాతం నమోదవుతుంది కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. భారీ వర్షం కారణంగా హైయెస్ట్ రెయిన్ ఫాల్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. రెయిన్ ఫాల్ అయింది. సో అత్యధికంగా శేర్లింగంపల్లిలో 8.5 సెంటీమీటర్లు. ఈ విధంగా ప్రతి ఏరియాలో కూడా వర్షం పడుతోంది. ముఖ్యంగా చందానగర్, మూసాపేట్, మెహదీపట్నం, మలక్పేట్, కూకట్పల్లి, బాలానగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, షేక్పేట్, గోల్కొండ, అత్తాపూర్, ఫలక్నామా ఈ ఏరియాలలో భారీగా వర్షం నమోదైంది. అలాగే హయత్ నగర్, ఫిలిం నగర్, చార్మినార్ తదితర ప్రాంతాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదవుతోంది. మరి మీ ఏరియాలో వర్షం ఏ విధంగా ఉంది ఒకసారి మాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. నేను చదివే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనకు కామెంట్స్ కూడా చాలా మంది చేశారు. ఒకసారి మనం చూద్దాం. శేఖర్ బరిజెల అతను కూడా మెసేజ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో కూడా బాగా రెయిన్ ఉంది అని చెప్తున్నారు. హెచ్కే గౌజ్ ఫుల్ వాటర్ ఎన్టీఆర్ నగర్ అని చెప్తున్నారు. ఎన్టీఆర్ నగర్ లో కూడా భారీగా వర్షం కురుస్తుంది అంటున్నారు. ఇక ఎల్బీ నగర్ లో కూడా భారీగా వర్షం ఉంది అంటున్నారు ధనుభాయ్. అలాగే
వివిఎస్ శివప్రసాద్ తను కూడా మెసేజ్ చేశారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హెవీ రెయిన్ అంటున్నారు. ఇక సాక్ ఐటీసీఆర్ హాలిడే అని చెప్తున్నారు. అక్కడ కూడా భారీగా వర్షం కురుస్తుంది, నేపథ్యంలోనే హాలిడే ఇచ్చారని చెప్తున్నారు. బొబ్బ శ్రీదేవి కూడా హెవీ రెయిన్ ఉంది ఈసీఐఎల్లో అని చెప్తున్నారు. సుశీల కూడా మనకు మెసేజ్ చేశారు. సఫిల్ కూడా మల్కాజ్గిరిలో హెవీ రెయిన్ అని చెప్తున్నారు. అలాగే మేడిపల్లిలో కూడా ఫుల్ రెయిన్ ఉంది అండి అని చెప్తున్నారు. సునీత మనకు మెసేజ్ చేశారు. మేడిపల్లిలో భారీగా వర్షం నమోదవుతుంది, ఇంకా వర్షం పడుతుందని చెప్తున్నారు. ప్రిన్స్ మౌషిన్ కూడా మనకు మెసేజ్ పెట్టారు. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఖైరతాబాద్ టు మియాపూర్ వెళ్లే రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అంటూ కూడా వారు కూడా మెసేజ్ చేశారు. అదేవిధంగా ఉప్పల్లో కూడా భారీగా వర్షం పడుతుంది అంటూ కూడా మహేష్ గౌడ్ తను కూడా మెసేజ్ పెట్టారు. సో ప్రతి ఒక్కరు కూడా వారి ఏరియాలలో ఎవరైతే ఎక్కడుంటున్నారో వారి ఏరియాలలో వర్షపాతం ఏ విధంగా ఉంది, వర్షం కురుస్తుందా లేదా అనేది డీటెయిల్ గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రైట్, ఇక మీ ఏరియాలో వర్షం పడుతుందా లేదా అనేది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలాగే ఈ వర్షాల నేపథ్యంలో ఇంకో 2 గంటల పాటు ఈ విధంగానే వర్షాలు ఉంటాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరం అయితే తప్పించి బయటకు వచ్చే సాహసం అయితే చేయకండి. Allah